దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగు పెట్టిస్తాం. ఉగాది వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన. ఉగాది సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీపి కబురు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నారు. వారికి ఇప్పుడు ఇస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని ప్రకటించారు. అది ప్రారంభమేనని, వారిలో నైపుణ్యాలు పెంచి ఇంటి వద్దే ఉంటూ 50,000 నుంచి 1,00,000 వరకు సంపాదించుకునేలా తీర్చిదిద్దామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు తదితరులకు పింఛన్ 4,000కు, దివ్యాంగులకు 6,000 పెంచుతామన్నారు. ఇది మంచి శుభవార్త. కాకపోతే సమస్యల్లో ఏంటంటే క్రిందటిసారి చివరి 2 నెలల్లో పెంచారు. అలా కాకుండా ఈ దఫా అధికారంలోకి వస్తే ముందే పెంచుతారు అంటున్నారు. కాబట్టి అది ఒక మంచి కాన్సెప్ట్. కాకపోతే ఒక్క యూటర్న్ ఏంటంటే, ఒకప్పుడు వాలంటీర్లు ఎందుకు, లేకపోతే మగాళ్ళు బయటికి వెళ్ళాక తలుపులు కొడతారు అన్నటువంటి దాని నుంచి నేను వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థ అంటే జగన్ చేసిందే నేను అమలు చేస్తాను అని చెప్పడం. అంటే జగన్ని దాటి చంద్రబాబు పోలేదు. జగన్ అమ్మఒడి ఇచ్చాడు, నువ్వు ఒకటి ఇచ్చావు కాబట్టి నేను 2 ఇస్తాను, ఈ టైప్కే పరిమితం కాగలిగారు తప్పించి మరొకటి లేదు. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు, మహిళలకి 1,500 రూపాయలు లాంటి హామీలు, సొంతగా ఒక సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి హామీ అన్నదే లేకపోవడం ఇక్కడ విశేషం. లేకపోతే పంచాంగ శ్రవణం లేదు, వేద పండితుల ఆశ